Good morning, children. Now second class. Open second class, children. Science textbook, second class. Subject is science. Now today our class. Open page number 67. In the 67 page number we have 9th lesson. 9th lesson name is Air Around Us. Around us. What is the name? Lesson name? 9th lesson Air Around Us. Air అంటే ఏంటి? గాలి. గాలి అనేది అరౌండ్ అంటే చుట్టూ, మన చుట్టూ ఉంటుందా? సో అస్ అంటే మన, గాలి అనేది మన చుట్టూ ఉంటుంది. సో వి విల్ ఫీల్ ద ఎయిర్ బట్ వీ కెన్ నాట్ టచ్ ద ఎయిర్ కదా. సో మనం ఫీల్ అవుతాం గాలిని, కానీ మనం టచ్ చేయలేము. సో ద లెసన్ ఈజ్ నౌ అబౌట్ ఎయిర్, గాలి గురించి. లిసన్ ద లెసన్. ఓపెన్ పేజ్ నెంబర్ 67. ఫస్ట్ గో టు ద లెసన్. There is air all around us. Air is essential for animals, plants and trees to live. We cannot see or touch the air. And next, stand in front of the running table fan. What do you feel? You feel the air moving your hair and clothes. Air, there is air all around us. మీరు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు you are in the classroom, you will feel air. You are at home, you will feel air. You are on the road, you will feel air. Anywhere you go, you will feel the air and you will get the air. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, క్లాస్ రూమ్లో ఉన్నా గాలి ఉంటుంది. ఇఫ్ ద ఫ్యాన్ ఆర్ స్విచ్ ఆన్ ఆర్ ఆఫ్, వాట్ ఎవర్ ఇట్, యూ విల్ ఫీల్ ద ఎయిర్. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉండండి, ఇంట్లో కూడా గాలి ఉంటుంది. బయటికి వెళ్తే బయట కూడా. సో మన గాలి అనేది, ఎయిర్ అనేది మన చుట్టూ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ అంటే చాలా ఇంపార్టెంట్. యానిమల్స్కి కూడా గాలి అవసరం, ప్లాంట్స్కి అవసరం, హ్యూమన్ బీయింగ్స్ మనకి కూడా అవసరం. వీ కెనాట్ సీ ఆర్ టచ్ ద ఎయిర్. మనం దాన్ని చూడగలుగుతామా? గాలిని చూడగలుగుతామా? నో. ఈవెన్ యూ కెన్ టచ్? నో, మనం టచ్ చేయలేము, చూడలేము. జస్ట్ వీ కెన్ ఫీల్ ద ఎయిర్. గాలి వస్తుంది, ఒక చల్లగా మనకు అనిపించింది అంటే గాలి వస్తున్నట్టు. లేదంటే మన హెయిర్ ఏమైనా ఊగింది అంటే అప్పుడు గాలి ఉన్నట్టే. నెక్స్ట్ చెట్లు ఏమైనా కదులుతూ కనిపిస్తే గాలి వస్తేనే కదా కదులుతాయి. మన క్లాత్స్ ఏమైనా కదులుతున్నాయి అంటే గాలి. సో ఇలా ఫీల్ అవుతాం తప్ప మనం వీ కెనాట్ సీ అండ్ వీ కెనాట్ టచ్ ద హెయిర్ అండ్ ఎయిర్. నెక్స్ట్ స్టాండ్ ఆన్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రన్నింగ్ టేబుల్. వాట్ యూ ఫీల్? ఒక చిన్న రన్నింగ్ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా. సో దాని ముందు నిల్చుంటే ఏమవుతుంది? గాలి ఫాస్ట్గా పెట్టుకుని ఫాస్ట్ గాలి వచ్చి మన డ్రెస్ అంతా కదులుతూ ఉంటుంది, మన హెయిర్ కూడా కదులుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? ఓకే, ఎయిర్. యూ ఫీల్ ద ఎయిర్ మూవింగ్ యువర్ హెయిర్ అండ్ యువర్ క్లాత్స్. మన గాలిని మనం ఫీల్ అవుతాం కదా చల్లగా. సో దాన్ని, మన డ్రెస్ కదలడాన్ని, మన హెయిర్ కదలడాన్ని బట్టి సో గాలిని మనం ఫీల్ అవ్వాలి, ఎయిర్ని. నెక్స్ట్, టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ లాంగ్ యూ కెన్ స్టే వితౌట్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ అంటే గాలిని పీల్చుకోకుండా ఎంతసేపును ఉండగలుగుతాం. వీ కెనాట్ స్టే ఈవెన్ 5 minutes ఆల్సో. మనం గాలి పీల్చుకోకుండా ఉండలేము. ఇఫ్ యూ స్టాప్ బ్రీతింగ్ ద ఎయిర్ యూ విల్ బి డై. వాట్ డస్ ఎయిర్ కంటైన్? మరి గాల్లో ఏముంటాయి? వెన్ వీ వాష్ అవర్ క్లాత్స్ దే గెట్ వెట్. We spread them out in the sun and they became dry. When we wash our hair, it gets wet. After some time, it dries. So, when you are washing the clothes, you will drain it in the open places in the sun rays. No, after some time, what will happen? The clothes will dry up. How the clothes will drying up? Or else, you are bathing your head bath అంటే హెయిర్ని వాష్ చేసి బయటకు వచ్చి నిల్చున్నప్పుడు జుట్టు అనేది, హెయిర్ అనేది ఆరిపోతూ ఉంటుంది. ఏ విధంగా? హూ ఈజ్ అబ్జర్వింగ్ దిస్ వాటర్ ఫ్రమ్ ద క్లాత్స్ అండ్ వాటర్ ఫ్రమ్ యువర్ హెయిర్? వేర్ హ్యాస్ ద వాటర్ ఫ్రమ్ ద క్లాత్స్ అండ్ యువర్ హెయిర్ గాన్? దిస్ వాటర్ హ్యాస్ గాన్ ఇన్ ద ఎయిర్. హూ ఈజ్ అబ్జర్వింగ్ ద వాటర్ ఫ్రమ్ ద క్లాత్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద హెయిర్? గాలి అనేది ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇట్ మీన్స్ వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్? ద ఎయిర్ కంటైన్ వాటర్. ఎయిర్లో, గాల్లో వాటర్ ఉంటుంది. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? మనము ఉతికిన బట్టల్ని బయట వేసినప్పుడు, లేదంటే మన హెడ్ బాత్ చేసుకున్నప్పుడు, బయట నిల్చున్నప్పుడు ఈ క్లాత్స్లో నుంచి, ఈ బట్టల్లో నుండి, ఈ హెయిర్లో నుండి వాటర్ అనేవి కొద్దిసేపటి తర్వాత కనిపించదు, అవి ఆరిపోతాయి. సో హూ ఈజ్ అబ్జర్వింగ్ దిస్ వాటర్ ఫ్రమ్ ద క్లాత్స్ అండ్ హెయిర్? Air is observing the water.
So that's why we are saying that air contains water also. We call this water in the air called water vapor. ఈ వాటర్ ఏదైతే వాటర్ ఎయిర్లో గాల్లో ఉంటుందో we call that water as a water vapor, నీటి ఆవిరి. ఎయిర్ ఆల్సో కంటైన్ డస్ట్, జెమ్స్ అండ్ స్మోక్. ఇంకా గాల్లో వాటర్ కాకుండా ఏముంటాయి? డస్ట్ చెత్త, స్మోక్ పొగ, జెమ్స్ అంటే చిన్న చిన్న పురుగులు, మైక్రోబేస్ అంటారు కదా, సో అవి ఉంటాయి, మన కంటికి కనిపించవు అవి, జెమ్స్. దీస్ త్రీ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. నెక్స్ట్, when now I am rubbing the board and I am tapping the duster on the board, it will come from the duster we will get some dust, no? Where it is going, it is mixing with the air. సో ఇప్పుడు నేను డస్టర్ బోర్డ్ రబ్ చేస్తాను. బోర్డ్ రబ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ఐఎమ్ రబ్బింగ్ ద బోర్డ్ నో, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ట్యాపింగ్ ద డస్టర్ ఆన్ ద బోర్డ్, అండ్ ఫ్రమ్ దిస్ వీఆర్ గెట్టింగ్ సమ్ స్మోక్, పొగలాగా వస్తుందా? సో ఇదంతా కూడా డస్ట్. వేర్ ఇట్ ఈస్ గోయింగ్, ఇట్ ఈస్ మిక్సింగ్ విత్ ద ఎయిర్, గాలితో పాటు కలిసిపోతుంది. నెక్స్ట్, when vehicles are moving on the road, it will produce some smoke on the vehicles, no? Vehicle produce some smoke. So where it is going, from the smoke of the factories or the smoke from the vehicles, it is also mixing with the air. సో గాలి మనకి వెహికల్స్ అంటే మనం నడుపుతున్నటువంటి బైక్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్లో నుండి పొగ వస్తూ ఉంటుంది వెనకాల. స్మోక్ అంటే ఏంటి? పొగ. సో ఈ పొగ అంతా కూడా మనకు కనిపించదు, అందులో నుంచి వచ్చేటప్పుడు మాత్రమే కానీ. సో కొద్దిసేపు తర్వాత అది కనిపించదు, ఎక్కడ వెళ్ళిపోతుంది? గాలితో పాటు కలిసిపోతుంది. నెక్స్ట్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పైన ఒక పెద్ద పైప్లో నుండి పొగ వస్తూ ఉంటుంది. సో అది ఎక్కడ కలుస్తుంది? అది కూడా గాలితో పాటు కలిసిపోతుంది అనమాట. సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ వీ విల్ సే దట్ ఎయిర్ కంటైన్స్ వాటర్, డస్ట్, స్మోక్ అండ్ జెమ్స్ ఆల్సో. గాల్లో మనకి ఏమేమి ఉంటాయి? వాటర్, డస్ట్, స్మోక్ అండ్ జెమ్స్. ఓకేనా? సో నెక్స్ట్, మరి ఇవన్నీ డస్ట్, స్మోక్, జెమ్స్ అనేవన్నీ కూడా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కదా. మరి ఇలాంటి వీటితో పొల్యూట్ అయిపోయిన గాలిని మనం పీల్చుకుంటున్నాం, బ్రీతింగ్, వీఆర్ బ్రీతింగ్. సో ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. ఇది ఇలాంటి పొల్యూటెడ్ ఎయిర్ అనేది మన హెల్త్కి మంచిది కాదు. సో వీ వాంట్ ఫ్రెష్ ఎయిర్. సో వీ వాంట్ ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్ మీన్స్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. ఎక్కువగా చెట్లని నాటితే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి వస్తుంది. బ్రీత్ ఫ్రెష్ ఎయిర్. అందుకే మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్ ఎయిర్ కోసం చూడాలి. బ్రీతింగ్ ఇంప్యూర్ అండ్ ఎయిర్ మిక్స్డ్ విత్ డస్ట్, స్మోక్ అండ్ జెమ్స్ కెన్ మేక్ అస్ ఇల్. ఇలాంటి పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది? ఇల్ అంటే ఏంటి? అనారోగ్యం. మనం తొందరగా అనారోగ్యం అయిపోతాం, హెల్తీగా ఉండం, అన్హెల్తీగా అయిపోతాం. ఇట్ కెన్ కాజెస్ మెనీ బ్రీతింగ్ ప్రాసెస్ లైక్ ఆస్తమా అండ్ కాఫింగ్. వీటి వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఏంటి అది? ఆస్తమా అని. నెక్స్ట్, కాఫ్ అంటే దగ్గు, ఎక్కువగా దగ్గుతూ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వి మస్ట్ బ్రీత్ ఇన్ ఫ్రెష్ ఎయిర్ టు బి హెల్దీ. ప్లాంట్స్ మేక్ ద ఎయిర్ క్లీన్ అండ్ ఫ్రెష్. ఎప్పుడు కూడా మనము ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోవాలి. సో ఈ ఫ్రెష్ ఎయిర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? చెట్లను నాటాలి. వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ అరౌండ్ అవర్ హౌస్. ఎక్కడో పోయి నాటాల్సిన అవసరం లేదు, మన ఇంటి చుట్టూనే మనము చెట్లని నాటుకోవాలి. వీ షుడ్ కీప్ డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ ద హౌస్ ఓపెన్ టు లెట్ ఎయిర్ ఇంటూ ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ టు ద హౌస్. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉండకూడదు, ఓపెన్గా పెట్టాలి. ఎందుకు అంటే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది రావాలి కదా. సో అందుకు వీ షుడ్ గో అవుట్ ఫర్ వాక్ ఎవ్రీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ టైంలో మనకి వెహికల్స్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్, చల్ల గాలి, ఫ్రెష్ గాలి అనేది మనకి లభిస్తుంది. నెక్స్ట్, వీ షుడ్ ప్లే ఇన్ ద ఓపెన్ ప్లేసెస్ వే గెట్ ఫ్రెష్ ఎయిర్. ఆడుకునేటప్పుడు కూడా ఓపెన్ ప్లే గ్రౌండ్స్లో ఆడుకోవాలి. నెక్స్ట్, మూవింగ్ ఎయిర్. ఎయిర్ అనేది కదులుతూ ఉంటుంది కదా. సో ఒకవేళ స్పీడ్గా గాలి వచ్చిందనుకోండి, చాలా గట్టి గాలి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? మనం కూడా కొంచెం ఏ డైరెక్షన్లో గాలి వస్తే ఆ డైరెక్షన్ మనం కదులుతూ ఉంటాం మనకు తెలియకుండా. సో దాన్ని బట్టి వీ కెన్ సే దట్ ఎయిర్ విల్ మూవ్. మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. విండ్ హ్యాస్ బోత్ డైరెక్షన్స్ అండ్ స్పీడ్. విండ్కి, కదిలే గాలికి డైరెక్షన్ అనేది ఉంటుంది, దిక్కు అనేది ఉంటుంది, స్పీడ్ అని కూడా ఉంటుంది. ఏ విండ్ వేన్ ఆర్ ఏ వెదర్ కాక్ tell us about the direction of a wind. The beak of the weathercock shows the direction of the wind at the place. So this is called weathercock. What we call this? Weathercock.
సో ఈ కాక్ యొక్క నోజ్, ఈ కాక్ యొక్క బీక్ ఏదైతే ఉంటుందో ఆ బీక్ ఏ డైరెక్షన్లో ఉంటే మనము ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాం కదా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇక్కడ మధ్యలో ఒక కాక్ ఉంటుంది అనమాట. సో ఈ కాక్ యొక్క బీక్ ఎటువైపు మళ్తే ఆ వైపులో, ఆ డైరెక్షన్లో గాలి అనేది వీస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద విండ్ కెన్ మూవ్ థింగ్స్. విండ్ మేక్స్ ఏ సేల్ బోట్ టు మూవ్. సేల్ బోట్ అంటే పడవ. సో దిస్ విండ్ అంటే గాలి అనేది ఆ పడవని కదలడానికి కూడా యూస్ చేస్తుంది. విండ్ మేక్స్ ఏ విండ్ మిల్ వర్క్. హ్యాంగ్ గ్లైడర్స్ గ్లైడ్ ఇన్ ద ఎయిర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ విండ్. విండ్ ఆల్సో హెల్ప్ చిల్డ్రన్ టు ఫ్లై కలర్ కైట్స్ ఇన్ ద స్కై. మనం గాలి లేకుండా మనం కైట్స్ని ఎగరేస్తామా? నో. గాలి కైట్స్ ఎగరేయడానికి కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. సమ్ టైమ్స్ విండ్ బ్లో వెరీ ఫాస్ట్. వి సే దట్ ఏ స్ట్రోమ్. దట్ ఈస్ ఏ స్ట్రోమ్. స్ట్రోమ్ అంటే ఏంటి? తుఫాను. ఒక్కొక్కసారి చాలా పెద్ద గాళ్ళు వస్తూ ఉంటాయి. సో వాటిని ఏమనాలి? తుఫాను. అప్పుడు కొంచెం కొంచెంగా రెయిన్ఫాల్ కూడా ఉంటుంది. స్ట్రోమీ వన్స్ టేక్ మెత్ దెమ్ డస్ట్ డ్రై లీవ్స్ అండ్ లైట్ ఆబ్జెక్ట్స్. ఈ పెద్ద గాలు, ఎక్కువ గాలి రావడం వల్ల ఏమవుతుంది? ఎక్కడెక్కడో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ విండ్ బ్లో వెరీ ఫాస్ట్. దిట్ ఈస్ అప్రూవ్స్ బిగ్ ట్రీస్, పోల్స్ ఎక్సెట్రా. ఇట్ డెస్ట్రాయ్ హట్స్ అండ్ హౌసెస్. We say there is a hurricane. A hurricane can get lost. ఇంకొకటి హరికేన్ అనాలి. HURRICAN. హరికేన్ మీన్స్ సుడిగాలి, ఇంకా చాలా స్పీడ్గా వచ్చేటటువంటి గాలి. సో దీనివల్ల we got very great loss. This wind will uproot the big trees. uproot అంటే ఏంటి? రూట్లో నుంచి కింద చెట్లు విరిగిపోవడం, ఇళ్ళన్నీ కూలిపోవడం. పోల్స్ అంటే కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, సో అవి పడిపోవడం. ఈ విధంగా డెస్ట్రాయ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది లెసన్ about 9th lesson, air around us is completed.